మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో ఏంటి అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు, మార్నింగ్ కూడా ఇంకా ఉంటున్నారని చెప్పారు. తల్లి, నీ భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదా? అయితే నేను చెప్తున్నాను విను. నీ కొడుకు ఒళ్ళు పలిసి పిల్లాడి పాలు కోసం రోడ్డు మీదకి వెళ్ళినటువంటి గొర్రెల కాపరిని గుద్ది చంపేస్తే నీ భర్త నీ కొడుకు కాదు వేరే ఎవడో చంపాడని చెప్పి అక్కడ శవం చచ్చాడో బ్రతికాడో ఉన్నాడో కూడా తెలియని మనిషిని వదిలేసి రోడ్డు మీద శవం కింద నీ భర్త నీ కొడుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ఏదైతే చేయించాడో నీ భర్తను అడిగితే తెలుస్తుందమ్మా, నీకు తెలియకపోతే. ఎక్కడైతే ఆ గొర్రెల కాపరి చనిపోయాడో ఆ కాపరి భార్యని నా ఇంట్లో పని పెట్టుకుంటాను, పనికి నీకు ఒక 50,000 25,000 పడేస్తాను నీ మొహన్న, నీ కుటుంబాన్ని ఈ విధంగా ఆదుకుంటానని చెప్పి ఇంత కూడా చదువుకున్న జ్ఞానం లేకుండా మాట్లాడినటువంటి విధానానికి నీకు తెలియదులే తల్లి. నువ్వు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. అక్కడ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, వీడేదో స్వతంత్ర కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళినోడు కోసం వెళ్ళినట్టు. ఒరే బాబు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీలో ఒక్కడైనా సరే చనిపోయిన కుటుంబం ఎవరైతే ఉన్నాడో ఆ గొర్రెల కాపరి ఇంటికి వెళ్ళి పరామర్శించారా? అక్కడ నిండు ప్రాణం పోయింది. వీడు 14 రోజుల్లో కాబట్టి నెల రోజుల్లో అయినా బయటకు వస్తాడు, అప్పలరాజైనా వాడు కొడుకైనా. కానీ అక్కడ పోయిన ప్రాణం తిరిగి రాదు. ఆ తల్లికి, ఆ పిల్లోడి తల్లికి ఎవరికి కూడా మళ్ళీ ఆ కుటుంబానికి కోల్పోలేని దెబ్బ ఇది, ఆ కుటుంబ పెద్దను కోల్పోయినది. ఇదేమీ తెలియకుండా ఇక్కడ ఏదో దేశ సేవ చేసినట్టు వాడి వెనకాల, అంతేకాకుండా సాక్ష్యాలు తారుమారు చేయడం అన్నది, యాక్సిడెంట్ చేయడం ఒక ఎత్తు అయితే సాక్ష్యాలు తారుమారు చేయడం అన్నది నిజంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన సంఘటన అని చెప్పాలి. ఎవరైతే సిదిరి అప్పలరాజు కొడుకు చంపేసి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడో, తన కాదు అని వేరే వ్యక్తిని అక్కడ పెట్టి వీళ్ళు చేసినటువంటి రాజకీయ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో దానికి సలాం పట్టవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబం పెద్ద ఒక పిల్లవాడు చేసి ఉంటే నిజంగా ఆ కుటుంబ పెద్ద, ఇది మా పిల్లవాడు చేసిన తప్పిదం, దీనికి నేను ఏం చేయాలో చేస్తాను, అక్కడ జరిగిన డ్యామేజ్ని పూర్తి చేయడానికి నిజాన్ని ఒప్పుకుని నిర్భయంగా నిలబడితే ఇటువంటి పరిస్థితులు ఈరోజు వచ్చుండేవి కాదు. ఏదైనా కూడా ఆ గొర్రెల కాపరి కుటుంబం ఏదైతే ఉందో చాలా ఇబ్బందుల్లో ఉంది. దాన్ని కూడా పునఃపరిశీలన చేసి ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.